హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తరచూ తెలుగులో ఉపయోగించే కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజెస్ అంటే చెప్తూ ఉంటాం గదా! అలా అంట, ఇలా అంట, ఫలానా అని తెలుస్తూ ఉంది, ఫలానా అని అనుకుంటున్నారు. ఇలాంటివి ఎలా చెప్పాలి ఇంగ్లీష్‌లో అని డిస్కస్ చేద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇటువంటి వాక్యాలు చెప్పడానికి మనం ఇట్ ఈస్ సెడ్ థాట్, ఇట్ ఈస్ బిలీవ్డ్ థాట్, ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ థాట్ ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ మనం యూజ్ చేయొచ్చు. కానీ వీటిని ఉపయోగించేటప్పుడు చాలా గ్రామటికల్ మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆ మిస్టేక్స్ ఏంటో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో, మనం జనరల్‌గా చెప్తూ ఉంటాం అలా అంట, ఇలా అంట అని. సో, అంట అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్‌లో ఎలా యూజ్ చేయాలి అంటే ఇట్ ఈస్ సెడ్, ఇట్ ఈస్ సెడ్ అనాలి. సో, అంటే ఇది పాసివ్‌లో చెప్పేటప్పుడు ఇట్ ఈస్ సెడ్ అంటాం. లేదు జనాలు ఇలా అనుకుంటున్నారు, లేకపోతే అనుకుంటుంటారు అని చెప్పాలనుకోండి. పీపుల్ సే థట్. పీపుల్ సే థట్ లేకపోతే దే సే థట్. దే అంటే ఎవరో, వాళ్ళు అంటే జనాలు. సో, పీపుల్ సే థట్ హి లివ్స్ అబ్రాడ్. జనాలు అనుకుంటుంటారు ఏమని అతను అబ్రాడ్‌లో ఉంటున్నాడు. అబ్రాడ్ అంటే బయట దేశాల్లోని. లివ్స్ అబ్రాడ్ అని లివ్స్ ఇన్ కాదు. పీపుల్ సే థట్ హి లివ్స్ అబ్రాడ్. దీన్ని మనం పాసివ్‌లో చెప్పాలనుకోండి. అంటే పీపుల్ అని కూడా చెప్పకుండా అంట, అతను ఫారిన్‌లో ఉంటుంటాడు అంట అని చెప్పాలనుకోండి. లేకపోతే ఉంటుంటాడని తెలుస్తూ ఉంది. ఇలా చెప్పాలనుకోండి. ఎలా చెప్పాలి? ఇట్ ఈస్ సెడ్ థట్ అనాలి. సో, యాక్టివ్ వాయిస్‌లో చెప్పేటప్పుడైతే మనం పీపుల్ సే థట్ అంటాము. పాసివ్‌కొచ్చేసరికి ఇట్ ఈస్ సెడ్ థట్. ఇట్ ఈస్ సెడ్ థట్ హి లివ్స్ అబ్రాడ్. మనం వాక్యాన్ని హీతోనే స్టార్ట్ చేయాలనుకోండి. అప్పుడెలా చెప్పాలి? హీ ఈస్ సెడ్ టు లివ్ అబ్రాడ్ నౌ. హీ ఈస్ సెడ్ టు సో, హీ ఈస్ సెడ్ టు తర్వాత లివ్ అనాలి మనం. లివ్స్ అనకూడదు మళ్ళీ. హీ ఈస్ సెడ్ టు లివ్ అంటే ఆ వర్బ్‌కి బేసిక్ ఫార్మ్ అంటే లివ్. హీ సెడ్ టు హీ సెడ్ టు లివ్ అబ్రాడ్ నౌ. అతను అబ్రాడ్‌లో ఉంటున్నట్టు తెలుస్తూ ఉంది అని చెప్పాలంటే లేకపోతే ఉంటుంటాడంట అని చెప్పాలంటే హీ ఈస్ సెడ్ టు లివ్ అబ్రాడ్ నౌ. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బిలీవ్. దే బిలీవ్ థట్. పీపుల్ బిలీవ్ థట్. అంటే జనాలు నమ్ముతుంటారు, లేకపోతే అనుకుంటుంటారు, భావిస్తుంటారు అని చెప్పాలన్నా ఎలా చెప్పొచ్చు? సో, జనరల్‌గా వీటిని మనం ఏమంటామంటే ఏదైనా ఒక కాన్వర్సేషన్‌ని స్టార్ట్ చేసేటప్పుడు మనకు వెంటనే వర్డ్స్ అనేవి రావు. అటువంటప్పుడు అలా అంట, ఇలా అంట అని స్టార్ట్ చేయాలంటే ఇంగ్లీష్‌లో మనం ఇటువంటివి ఉపయోగించొచ్చు. ఇట్ ఈస్ సెడ్ థట్, ఐ బిలీవ్ థట్ లేకపోతే హి బిలీవ్స్ థట్, దే బిలీవ్ థట్, ఇట్ ఈస్ బిలీవ్డ్ థట్, ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ థట్ ఇలా ఉపయోగించొచ్చు. సో, ఇక్కడేంటి పీపుల్ బిలీవ్ థట్ హి ఈస్ ద విలన్ ఆఫ్ ద సిటీ. సో, జనాలు నమ్ముతున్నారు అతను ఈ సిటీ యొక్క విలన్ అని. సో, అలా భావిస్తున్నారు అని. అలా కాకుండా భావించబడుతూ ఉంది, నమ్మబడుతూ ఉంది అని చెప్పాలి. ఇట్ ఈస్ బిలీవ్డ్ థట్ హి ఈస్ ద విలన్ ఆఫ్ దిస్ సిటీ. మరి హీతోనే స్టార్ట్ చేయాలనుకోండి. హి ఈస్ బిలీవ్డ్ టు బి ద విలన్ ఆఫ్ ద సిటీ. మరి ఇక్కడ 2 తర్వాత బి ఎందుకొచ్చిందంటే, ఈజ్ అంటున్నాం. అంటే మనం ఏమన్నాం? ఇట్ ఈస్ బిలీవ్డ్ థట్ హి ఈస్ ద విలన్ అంటున్నాం కదా! మరి ఈజ్ అంటే ఇక్కడ వర్బ్ కాదు. సో, యాక్షన్ వర్డ్ కాదు. ఈజ్ అన్నప్పుడు మనం ఇక్కడ 2 తర్వాత బిని ఉపయోగించాలి. సో, ఇక్కడ ఏమి ఉపయోగించాలి? హి ఈస్ బిలీవ్డ్ టు బి ద విలన్ ఆఫ్ ద సిటీ. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, దే సే థట్ ద మ్యాన్ ఈస్ ఎ స్మగ్లర్. ఆ వ్యక్తి స్మగ్లర్ అని అంటుంటారు. లేకపోతే అతను స్మగ్లర్ అంట అని చెప్పాలంటే ఇట్ ఈస్ సెడ్ థట్ ద మ్యాన్ ఈస్ ఎ స్మగ్లర్. లేదు మనం హీతో స్టార్ట్ చేయాలనుకోండి. హి ఈస్ సెడ్ టు బి ఎ స్మగ్లర్. ఎందుకంటే ఈజ్ వచ్చింది కాబట్టి హి ఈస్ సెడ్ టు బి ఎ స్మగ్లర్. సో, ఇంకొక ఫ్రేజ్ ఏంటంటే అండర్‌స్టాండ్, దే అండర్‌స్టాండ్ లేకపోతే పీపుల్ అండర్‌స్టాండ్ థట్. అంటే అలా అర్థమవుతూ ఉంది. లేకపోతే అలా అనుకుంటున్నారు అని చెప్పాలన్నా ఇలా చెప్పొచ్చు. వి అండర్‌స్టాండ్ థట్ అంటే మనకు ఏమని తెలుస్తుంది? వి అండర్‌స్టాండ్ థట్ షీ లైక్స్ చిల్డ్రన్ లేకపోతే షీ డిస్‌లైక్స్ చిల్డ్రన్. మనకు తెలిసొస్తూ ఉంది. అంటే తెలుస్తుంది ఏమని? షీ డిస్‌లైక్స్ అంటే సింపుల్ సెంటెన్స్‌లో చెప్తున్నాం. ఆమెకు పిల్లలంటే ఇష్టం లేదని. అలా కాకుండా
తెలుస్తూ ఉంది అని జనరల్ గా చెప్పాలి. ఇట్ ఈస్ అండర్స్టూడ్ అన్నారు. ఎందుకంటే అండర్స్టాండ్ యొక్క V3 ఫామ్ అండర్స్టూడ్ కాబట్టి అండర్స్టాండ్, అండర్స్టూడ్, అండర్స్టూడ్. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ హీ డిస్లైక్స్ చిల్డ్రన్, లేకపోతే షీ డిస్లైక్స్ చిల్డ్రన్. షీతో స్టార్ట్ చేయాలనుకో, షీ ఈజ్ అండర్స్టూడ్ టు డిస్లైక్ చిల్డ్రన్, టు డిస్లైక్ చిల్డ్రన్. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ ఫ్రేజ్ చూద్దాం. అంటే ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఇలా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం, ఊహించడం, అంచనా వేయడం అంటారు. అలాంటప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? వి ఎక్స్పెక్ట్ దట్ అనొచ్చు, లేకపోతే దే ఎక్స్పెక్ట్ దట్, పీపుల్ ఎక్స్పెక్ట్ దట్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్, లేకపోతే పీపుల్ ఎక్స్పెక్ట్ దట్ ద ప్రైస్ ఆఫ్ గోల్డ్ విల్ కమ్ డౌన్. సో గోల్డ్ ధర తగ్గుతుందని జనాలు అంచనా వేస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆశిస్తున్నారు. మరి ఇక్కడ చూస్తే విల్ అంటున్నాం, అంటే ఫ్యూచర్, అంటే ఇలా జరుగుతుందని ఆశిస్తున్నారు, లేకపోతే ఊహిస్తున్నారు అని, అంటే అంచనా వేస్తున్నారు, ఎక్స్పెక్టింగ్, అలా ఆశిస్తున్నారు, అలా జరగాలని అనుకుంటున్నారు కదా. మరి ఇక్కడ విల్ అంటున్నాం, దీన్ని ఎలా చెప్పాలి? ఇప్పుడు దీన్ని ప్యాసివ్ లో చెప్పాలి. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ద ప్రైస్ ఆఫ్ గోల్డ్ విల్ కమ్ డౌన్. సో మరి గోల్డ్ తోనే స్టార్ట్ చేయాలనుకోండి, ద ప్రైస్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు, తర్వాత ఏమనాలి మనం? విల్ వచ్చింది కదా, టు కమ్ డౌన్. ఇక్కడ కూడా మనం బేసిక్ వర్బ్ యొక్క బేసిక్ ఫామ్ ని ఉపయోగించి టు కమ్ డౌన్. ద ప్రైస్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ డౌన్. సో తగ్గుతుందని ఆశించబడుతూ ఉంది, అంటే ఇలా అంచనా వేయబడుతూ ఉంది అని చెప్పడానికి మనం ఇలా చెప్పచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం జనరల్ గా పాస్ట్ టెన్స్ చెప్పామనుకోండి, పాస్ట్ టెన్స్ లో ఈ స్టేట్మెంట్లు ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ కి, పీపుల్ సే దట్ హీ వాజ్ రిచ్ ఇన్ ద పాస్ట్. జనాలు అంటుంటారు అతను గతంలో ధనవంతుడని. ఇట్ ఈస్ సెడ్ దట్ హీ వాజ్ రిచ్ ఇన్ ద పాస్ట్. ఇక్కడ ఇట్ ఈస్ సెడ్ అనేది మాత్రమే మారింది. మరి మూడో రకంలో హీతో స్టార్ట్ చేయాలి. అప్పుడు ఎలా? హీ సెడ్ టు బి. హీ సెడ్ టు బి అనాలా? కాదు. హీ సెడ్ టు బి అని ఎప్పుడు అనాలంటే పీపుల్ సే దట్ హీ ఈజ్ అన్నప్పుడు. కానీ ఇక్కడ హీ వాజ్ అంటున్నారు, అంటే పాస్ట్ టెన్స్. మరి వాజ్ వచ్చినప్పుడు ఏమనాలి? హీ సెడ్ టు హ్యావ్ బీన్. హీ సెడ్ టు హ్యావ్ బీన్ రిచ్ ఇన్ ద పాస్ట్. సో వాజ్ వస్తే మనం హ్యావ్ బీన్ ని ఉపయోగించాలి, ఈజ్ వస్తే బీ ని ఉపయోగించాలి. హీ సెడ్ టు హ్యావ్ బీన్ రిచ్ ఇన్ ద పాస్ట్, ఇలా అన్నమాట. మరి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు ఎలా ఉపయోగించాలి? వి థింక్ హీ ఈజ్ వెయిటింగ్ దేర్ నౌ. మేమేమనుకుంటున్నాము? అతను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడని. అలా కాకుండా దీన్ని ప్యాసివ్ లో చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఇట్ ఈస్ థాట్. ఇట్ ఈస్ థాట్. థింక్ యొక్క V3 ఏంటి? థాట్. ఇట్ ఈస్ థాట్. ఇట్ ఈస్ థాట్ దట్ హీ ఈస్ వెయిటింగ్ దేర్ నౌ. మరి దీన్ని హీతో స్టార్ట్ చేయాలంటే హీ ఈస్ థాట్ టు బీ వెయిటింగ్. హీ ఈస్ థాట్ టు బీ వెయిటింగ్. టు బీ వెయిటింగ్ అనేది ఇక్కడ చేంజ్ అనమాట. టు తర్వాత బీ వెయిటింగ్, బీ టాకింగ్, బీ రన్నింగ్. సో బీ ప్లస్ ఐఎన్జి వర్డ్. హీ ఈస్ థాట్ టు బీ వెయిటింగ్ దేర్ నౌ. ఇలా మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో మీకు ఈ టాపిక్ ఎంతవరకు అర్థమైందో తెలియడానికి కొన్ని వాక్యాలు మీరు కూడా ఇట్ ఈస్ సెడ్ దాట్, లేకపోతే పీపుల్ సే దాట్, హీ సెడ్ టు ఆర్ సంథింగ్, ఇలా మీరు కూడా కొన్ని ఓన్ ఎగ్జాంపుల్స్ ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.